మాజీ సీఎం కేసీఆర్ పగటి కలలు మానుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కేటీఆర్, కవిత వేరే దారి చూసుకుంటారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఘనమైనటువంటి ఖ్యాతి వచ్చే విధంగా ఈ దేశ స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కుల సర్వే చేశాం. దమ్ము ధైర్యమైన ప్రభుత్వం కాబట్టి కుల సర్వే చేశాం. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. దేశ చరిత్రలో భారతదేశ స్వాతంత్ర చరిత్ర ఎవరు చేయలే. బీహార్లో, కర్ణాటకలో సర్వేలైనా టేబుల్ చేయలేకపోయారు. ఇక్కడ టేబుల్ చేశాం. 42% రిజర్వేషన్కి చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఏం చేశారు బీసీలకు 10 ఏళ్లలో? ఎస్సీలకు ఏం చేశారు? ఎస్టీలకు ఏం చేశారు? ఎందుకు మీ అంటూ ఉంటారు? ఇలా టీఆర్ఎస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీ వెనుక ఉందేవారు? ఆనాడు విచ్చలవిడిగా దోసుకున్న కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్లు దోచుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది దళారులు తప్ప టీఆర్ఎస్ పార్టీలు ఎవరున్నారు? వచ్చే రాజకీయ ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కేసీఆర్ని ఉద్యమ నేతకు గౌరవిస్తాము, ఎప్పటికీ గౌరవిస్తాము. శాశ్వతంగా వారు రెస్ట్ తీసుకోవాల్సిందే, ఫామ్ హౌస్లో ఉండాల్సిందే. రాదా అనేది కోర్టులో ఉన్నట్టు అంశము. వస్తే కూడా 10కి 10 గెలుస్తాం. ఇలా ఫిరాయింపుల గురించి ఆయన మాట్లాడడం ఏంటి? దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు. 10 సంవత్సరాలు 60 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు కారకుడు కేసీఆర్. వారు ఫిరాయింపు గురించి మాట్లాడితే ఎట్లా? ఇలా అధికారం పోయిందని అక్కస్తోని నాయన, కొడుకు, అల్లుడు అందరూ కూడా మార్కెట్లో పడి విపరీతమైనట్టు ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పుడప్పుడే మీరు 10 ఏళ్లలో చేసిన దోపిడీ కానీ, మీరు 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసిన తీరు కానీ, మీరు 10 ఏళ్లలో చెలాయించిన అధికార అట్టహాసం, ఒక దురలాగా చేసిన పాలన కానీ, మీరు 10 ఏళ్లలో ఉద్యమం చేసుకుందామంటూ కూడా ఉద్యమ స్థలాలను ఎత్తేసి, నిరసన స్థలాలను ఎత్తేసి, పోలీస్ నిర్బంధంతో అధికారం చెలాయించిన సంఘటనలు ఎవ్వరూ మర్చిపోలే. కేసీఆర్ చెప్పినంత మాత్రాన గ్రాఫులు పడిపోవు. గ్రాఫులు ఎవరు ఉద్దేశంతో గ్రాఫులు ఉంటాయి? ప్రజలు ఎప్పుడు మా ఎమ్మటి ఉన్నప్పుడు మా గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? నీ గ్రాఫ్ మొత్తం నేలమట్టమైంది. నీ గ్రాఫ్ మొత్తం ఫామ్ హౌస్కే పరిమితమైంది. నీ అల్లుడు, నీ బిడ్డ ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి సందర్భం నీ పార్టీ గ్రాఫ్ ఏందో అప్పుడే అర్థమవుతుంది.